హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో గెటింగ్ ఏ ఫీల్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ లార్జ్ నెంబర్స్ అనే దాని గురించి చూద్దాము. The world's tallest statue is the Statue of Unity in Gujarat, depicting Sardar Vallabhbhai Patel. మనకి గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ అంట. ఇట్స్ హైట్ ఈజ్ అబౌట్ 180 మీటర్స్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ 180 మీటర్స్ ఉంటుంది. మనకి 180 మీటర్స్ అంటే అర్థం కాదు, కానీ దేంతో కంపేర్ చేస్తే అర్థమవుతుందో కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్, కుంచికల్ వాటర్ ఫాల్ ఇన్ కర్ణాటక ఈజ్ సెడ్ టు డ్రాప్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 450 మీటర్స్. కర్ణాటకలో ఉన్నటువంటి కుంచికల్ వాటర్ ఫాల్ 450 మీటర్స్ హైట్ నుంచి పడుతూ ఉంటుందంట. ఈ పిక్చర్లో మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, కుంచికల్ వాటర్ ఫాల్ రెండింటినీ చూడవచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి 180 మీటర్స్ 450 మీటర్స్ అనేది అంత పెద్ద నెంబర్సా అనిపిస్తుంది. కానీ మనకు తెలిసిన వాటితో కనుక వీటిని కంపేర్ చేసినట్లయితే ఈ వాటర్ ఫాలు, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎంత పెద్దవో అర్థమవుతాయి అన్నమాట. దేంతో కంపేర్ చేయాలో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనిపిస్తుంది, వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్ని మీరు ఇందాక చూసారు కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా చూశారు. అలాగే ఇక్కడ మనకి పిక్చర్లో ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లో మనకి ఇక్కడ రాము అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ రాము హైట్ ఇచ్చారు. ఈ రాము హైట్ ఈ బిల్డింగ్ హైట్తో కంపేర్ చేస్తూ ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అలానే ఈ వాటర్ ఫాల్ ఎంత పెద్దవో మనం చూద్దాము. ఫస్ట్ వన్, లుక్ ఎట్ ది పిక్చర్ ఆన్ ది రైట్. రాము ఈజ్ 1 మీటర్ టాల్. రాము అనే అబ్బాయి 1 మీటర్ పొడవు ఉన్నాడు. ఇఫ్ ఈచ్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 4 times హిజ్ హైట్. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్ కూడా రాము హైట్ కంటే 4 times కనుక ఉన్నట్లయితే వాట్ ఈజ్ ది అప్రాక్సిమేట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఈ మొత్తం బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో కనుక్కోవాలి ఫస్ట్. నెక్స్ట్, విచ్ ఈజ్ టాలర్, ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆర్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ పెద్దదా లేదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెద్దదా? హౌ మచ్ టాలర్, ఏది పెద్దది, ఎంత పెద్దదో చెప్పాలి. రాము హైట్ 1 మీటరు. బిల్డింగ్లో మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది కదా హైట్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ కూడా లెక్కే. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి నేల మీద ఏం కట్టరు కదా, సో గ్రౌండ్ ఫ్లోర్ మీద కడతారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో మొత్తం 11 ఫ్లోర్స్. రాము హైట్ 1 మీటరు. ఒక్కొక్క ఫ్లోర్ 4 times ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ హైట్ 4 మీటర్స్. అటువంటివి 11 ఫ్లోర్స్ ఉన్నాయి. 11 × 4 44 మీటర్స్ అవుతుంది బిల్డింగ్ యొక్క హైట్. ఫస్ట్ హైట్ ఆఫ్ బిల్డింగ్ కనుక్కుందాము. రాము హైట్ 1 మీటర్ అని ఇచ్చారు. సో హైట్ ఆఫ్ ఫ్లోర్, ఒక ఫ్లోర్ యొక్క హైట్ ఎంత? హైట్ ఆఫ్ ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు రాము హైట్కి 4 times ఉంటుంది అన్నారు. సో 4 × రాము హైట్. రాము 1 మీటర్ హైట్ కాబట్టి 4 × 1 మీటర్ 4 మీటర్స్ హైట్ ఉంటుంది ఒక ఫ్లోరు. అటువంటి ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 11 ఫ్లోర్స్. 11 × ఈచ్ ఫ్లోర్ 4 మీటర్స్. సో మొత్తం 44 మీటర్స్ హైట్ ఆఫ్ బిల్డింగ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో విచ్ ఈజ్ టాలర్, ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆర్ దిస్ బిల్డింగ్ అన్నాడు. బిల్డింగ్ 44 మీటర్స్ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 180 మీటర్స్ ఉంది. సో ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ 180 meters tall and the height of building
is equal to 44 meters. So difference between heights is equal to 180 meters minus 44 meters. 136 meters వస్తుంది. The Statue of Unity is taller than the building. సో ఇటువంటి బిల్డింగ్స్ 4 గనక ఉన్నట్లయితే అప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్కి సమానం అవుతుంది అన్నమాట. We can see that the height of the Statue of Unity is close to 4 times the height of the Ramus building. మొత్తం రామోస్ బిల్డింగ్లో 11 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇటువంటి 11 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ 4 ఉంటే ఎంత హైట్ ఉంటుందో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంత హైట్ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, హౌ మచ్ టాలర్ ఈజ్ ది కుంచికల్ వాటర్ ఫాల్ దాన్ రామోస్ బిల్డింగ్. రామోస్ బిల్డింగ్ కంటే కుంచికల్ వాటర్ ఫాల్ ఎంత పొడవు ఎక్కువ ఉంది? ఫస్ట్ హైట్ ఆఫ్ కుంచికల్ వాటర్ ఫాల్ is equal to 450 meters. మొత్తం రామోస్ బిల్డింగ్ హైట్ ఆఫ్ బిల్డింగ్ is equal to 11 ఫ్లోర్స్ 44 meters. డిఫరెన్స్ ఇన్ హైట్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఇన్ హైట్స్ is equal to 450 minus 44, 406 meters. So the Kunchikal waterfall is 406 meters taller than the building. బిల్డింగ్ కంటే కూడా 406 meters పొడవు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్లోర్స్ షుడ్ రామోస్ బిల్డింగ్ హ్యావ్ టు బీ యాజ్ హై యాజ్ ది వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ అంత ఎత్తు ఉండాలంటే రామోస్ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? సో ఒక్కొక్క ఫ్లోర్ హైట్ 4 meters. హైట్ ఆఫ్ ఈచ్ ఫ్లోర్ is equal to 4 meters. So number of floors needed is equal to waterfall height 450 divided by 4 చేసినట్లయితే మనకి 112 వస్తుంది. 112.5 వస్తుంది. అంటే నియర్లీ 113 ఫ్లోర్స్ ఉండాలన్నమాట. Thus the building would need nearly 113 floors to be as high as waterfall. వాటర్ఫాల్ అంత ఎత్తు ఉండాలి అంటే బిల్డింగ్లో మొత్తం 113 ఫ్లోర్స్ ఉండాలి. సో 1 lakh అనేది లార్జ్ నెంబరా కాదా అనేది ఇక్కడ మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రామయ్య ఆస్క్డ్ రక్షిత అండ్ సూర్య, ఈజ్ ఏ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్. ల్యాక్ అనేది బిగ్ నెంబరా స్మాల్ నెంబరా అని రామయ్య సూర్యాని రక్షితాని అని అడిగారు. రక్షిత ఫీల్స్ దట్ 1 lakh ఈజ్ ఏ లార్జ్ నెంబర్. రక్షిత 1 lakh అనేది చాలా లార్జ్ నెంబర్ అన్నది. ఎందుకంటే వీ హ్యాడ్ 1 lakh వెరైటీస్ ఆఫ్ రైస్, దట్ ఈజ్ ఎ లాట్. 1,00,000 రకాల రైస్ ఉంది అంటే అది చాలా ఎక్కువ అని రక్షిత యొక్క ఉద్దేశం. లివింగ్ 1 lakh డేస్ వుడ్ మీన్ లివింగ్ ఫర్ 274 years. 1 lakh డేస్ బతకడము అంటే 274 years బతకడం. సో అది వెరీ లాంగ్ టైము. అలాగే 1 lakh people stood shoulder to shoulder in a line. They could stretch as far as 35 kilometers. 1,00,000 మంది ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని వరుసగా నించున్నట్లయితే కనుక వాళ్ళు మొత్తం 38 kilometers డిస్టెన్స్లో నించోవచ్చంట. సూర్య దాన్ని అంత పెద్ద విషయంగా ఏమీ భావించడం లేదు. డూ యూ నో దట్ ది క్రికెట్ స్టేడియం ఇన్ అహ్మదాబాద్ హ్యాజ్ ఏ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ మోర్ దాన్ 1 lakh. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 1,00,000 కంటే ఎక్కువ మందే కూర్చోవచ్చు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అని అంటున్నాడు. మోస్ట్ హ్యూమన్స్ హ్యావ్ 80,000 to 1,20,000 హెయిర్స్ ఆన్ దేర్ హెడ్స్. ఎక్కువ మందికి వాళ్ళ తలలో మొత్తం 80,000 నుంచి 1,20,000 వరకు హెయిర్స్ ఉంటాయి. కాబట్టి అవి అంత చిన్న ప్లేస్లో 1,00,000 హెయిర్స్ ఉన్నాయి కాబట్టి 1,00,000 అనేది పెద్ద నెంబర్ ఏం కాదు అని చెప్పి సూర్య అనుకుంటున్నాడు. అలాగే సూర్య ఏం చెప్తున్నాడంటే కొన్ని రకాల చేపలు ఉన్నాయంట. వాటిలో ఫీమేల్ ఫిష్ ఒక్కసారే ఒక
1 lakh ఎగ్స్ వరకు పెడుతుందంట. కొన్ని రకాల చేపలు అయితే 10 lakhs ఎగ్స్ కూడా పెడతాయంట. సో సూర్య ఉద్దేశంలో 1 lakh అనేది పెద్ద నెంబర్ ఏం కాదు, కానీ రక్షిత మాత్రం 1 lakh అనేది చాలా పెద్ద నెంబరు అని చెప్తుంది. హౌ డు వి వ్యూ ఏ ల్యాక్? ఈజ్ ఏ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్? సో మీరేమనుకుంటున్నారు, 1 lakh అనేది బిగ్ నెంబరా లేక స్మాల్ నెంబరా అన్నప్పుడు 1 lakh అనేది కౌంటింగ్ నెంబర్స్తో కంపేర్ చేసినప్పుడు 1 lakh అనేది బిగ్ నెంబరే అవుతుంది. అలాగే లార్జ్ నెంబర్స్తో కంపేర్ చేసినప్పుడు 1 lakh అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ రీడింగ్ అండ్ రైటింగ్ నెంబర్స్. బిగ్ నెంబర్స్ని ఇచ్చినప్పుడు ఎలా చదవాలి, వాటిని ఎలా రాయాలి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఇండియన్ సిస్టము అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో నంబర్స్ని ఎలా చదవాలి ఎలా రాయాలో నేర్చుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చింది ఇండియన్ సిస్టంలో వర్డ్స్లో రాయడం అనమాట. ఫస్ట్ 3 places 1s 10s 100s, నెక్స్ట్ 2 places 1000s, నెక్స్ట్ 2 places lakhs అవుతుంది, నెక్స్ట్ 2 places crores అవుతుంది అనమాట. మొత్తం 4 periods ఉంటాయి. సో ఫస్ట్ 3 1s 10s 100s, నెక్స్ట్ 2 thousands అనమాట. ఈ పీరియడ్స్ అంటే ఈ ప్లేస్ వాల్యూ thousands అవుతుంది. నెక్స్ట్ 2 places అనేవి lakhs అవుతుంది. నెక్స్ట్ 2 places క్రోర్స్ అవుతుంది అనమాట. ఎన్ని ఉంటాయి అవి, వీటిని క్రోర్స్ అని చదువుతాము. సో క్రోర్స్ ప్లేస్ లేకపోతే ల్యాక్స్, ల్యాక్స్ ప్లేస్ కూడా లేకపోతే థౌజండ్స్ అంటాము. చూడండి ఇక్కడ 1s 10s 100s, ఇది థౌజండ్స్ ప్లేసు, ఇది ల్యాక్స్ ప్లేసు. ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది, సో 3 lakhs. థౌజండ్స్ ప్లేస్లో ఏమీ లేదు. నెక్స్ట్ 100s ప్లేస్లో 6 ఉంది, 3 lakhs 600. నెక్స్ట్ ఇక్కడ కూడా ల్యాక్స్, థౌజండ్స్ ఇది ల్యాక్స్. 5 lakhs, థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, 4085. నెక్స్ట్ 27 lakhs 30,000, 70 lakhs 53,138. వీటిని వర్డ్స్లో రాద్దాం. ఫస్ట్ వన్ థౌజండ్స్, ల్యాక్స్, 1s 10s 100s, ఇవి ప్రతి సిస్టంలోనూ కామన్ ఇది. నెక్స్ట్ 2 places 1000, నెక్స్ట్ ప్లేస్ ల్యాక్స్ అనమాట. ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది, సో 3 lakhs. థౌజండ్స్ ప్లేస్లో ఏమీ లేదు. నెక్స్ట్ 100s ప్లేస్లో 6 ఉంది, 3 lakhs 600. ఇంకా 10s ప్లేస్ 1s ప్లేస్లో కూడా ఏమీ లేవు. నెక్స్ట్ 5 lakhs 4085. ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది, 5 lakhs. థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, 4000. 100s ప్లేస్లో ఏం లేదు, 10s ప్లేస్లో 8, 1s ప్లేస్లో 5, 4085. నెక్స్ట్ 27 2730 3 zeros. ల్యాక్స్ ప్లేస్లో 27 ఉంది, 27 lakhs. థౌజండ్స్ ప్లేస్లో 30 ఉంది, 30,000. ఇంకంతే, 100s 10s 1s ఏం లేవు కాబట్టి 30,000తో ఎండ్ అయిపోతుంది. ల్యాక్స్ ప్లేస్లో 70 ఉంది, 70 lakhs. థౌజండ్స్ ప్లేస్లో 53 ఉంది, 53,000, 53,000. 100s ప్లేస్లో 1 ఉంది, 100. లాస్ట్లో అండ్ రాస్తాం, అండ్ 38, 10s 1s 38. ఇవి వర్డ్స్లో రాయడం. నెక్స్ట్ రైట్ ది కరస్పాండింగ్ నంబర్ ఇన్ ది ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ కింద వర్డ్స్లో ఇచ్చిన వాటిని నెంబర్స్లో రాయాలి. 1 lakh అంటే ల్యాక్ ప్లేస్లో 1 అనే నెంబర్ ఉంటుంది, 1 lakh. 23,000, థౌజండ్స్ ప్లేస్లో 23, 456, 456. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ బి 4 lakh అంటే ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది, 7,000, 1000 ప్లేస్లో 7 ఒక్కటే ఉంది కాబట్టి 07 అని రాస్తాం, 704, 704. నెక్స్ట్ సి 50 lakhs, ల్యాక్స్ ప్లేస్లో 50, 5,000. సో థౌజండ్స్ ప్లేస్లో ఓన్లీ 5, 1000, 5,000 అండ్ 50. 50ని 100s లేవు కాబట్టి మళ్ళీ 0 రాసుకోవాలి. నెక్స్ట్ 10 lakhs, ల్యాక్స్ ప్లేస్లో 10, 200 అంటే థౌజండ్స్ ప్లేస్లో ఏమీ లేదు, 235, 100s ప్లేస్లో 235. ల్యాండ్ ఆఫ్ టెన్స్.
ఇన్ ది ల్యాండ్ ఆఫ్ టెన్స్ దెర్ ఆర్ స్పెషల్ క్యాలిక్యులేటర్స్ విత్ స్పెషల్ బటన్స్. ఇవి ఒక క్యాలిక్యులేటర్ అనుకున్నట్లయితే ఈ క్యాలిక్యులేటర్లో ఓన్లీ +10 బటన్ ఉంది. అంటే ఒకసారి మనం బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ 10 కనిపిస్తుంది. ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తే 10, 2 సార్లు 10 కాబట్టి 2 × 10 20 అవుతుంది అనమాట. అట్లా 10 బటన్ ఉన్నటువంటి ఒక క్యాలిక్యులేటర్ ఉంది. ది టెడియస్ టెన్స్ ఓన్లీ హ్యాస్ +10 బటన్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఇట్ బీ ప్రెస్డ్ టు షో? 500 రావాలంటే ఈ బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అన్నప్పుడు చూడండి, ఇక్కడ నేను చెప్తాను. 500 రావాలి మనకి. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది. సో ఇక్కడ కూడా ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 50 ఉంటుంది. కాబట్టి 50 టైమ్స్ కనుక మనం ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 500 వస్తుంది. నెక్స్ట్ 780 రావాలి అంటే ఇక్కడ 10లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో క్యాన్సిల్ చేయండి. సో 78 టైమ్స్ కనుక మనం ప్రెస్ చేస్తే 780 వస్తుంది. 1000 రావాలి అంటే ఒక జీరో క్యాన్సిల్ చేయండి. 1000లో ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 100 ఉంటుంది. సో 100 టైమ్స్ ప్రెస్ చేస్తే 1000 వస్తుంది. నెక్స్ట్ 3700 రావాలి అంటే ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 370 వస్తుంది. 370 టైమ్స్ ఆ బటన్ని ప్రెస్ చేస్తే 3700 అవుతుంది. 10,000, సో ఒక జీరోని క్యాన్సిల్ చేస్తే 1000 ఉంటుంది. సో 1000 టైమ్స్ ఆ బటన్ని ప్రెస్ చేస్తే 10,000 వస్తుంది. 1,00,000 అంటే 5 జీరోస్ ఉంటాయి. అందులో ఒక జీరోని మనం తీసేస్తే మొత్తం 4 జీరోస్ ఉంటాయి. ఒక జీరో ఎందుకు తీసేయాలి? 10లో ఒక జీరో ఉంది కదా, కాబట్టి ఒక జీరో క్యాన్సిల్ చేస్తే ఇక 4 జీరోస్ ఉంటాయి. అంటే 10,000 టైమ్స్ కనుక ఆ +10 బటన్ని ప్రెస్ చేస్తే 1,00,000 అవుతుంది. 435 టైమ్స్ ప్రెస్ చేస్తే ఎంత అవుతుంది అన్నప్పుడు 435 × 10 అనమాట. 4350 వస్తుంది. నెక్స్ట్ ఇటువంటిదే హ్యాండీ హండ్రెడ్స్. అంటే ఈ క్యాలిక్యులేటర్లో +100 బటన్ ఉందంట. ది హ్యాండీ హండ్రెడ్స్ ఓన్లీ హ్యాస్ +100 బటన్. హౌ మెనీ టైమ్స్ షుడ్? 400 రావాలంటే ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 400లో 2 జీరోస్లో 2 జీరోస్ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో 4 టైమ్స్. 3700 రావాలంటే ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. ఎంత మిగులుతుంది? 37. సో 37 టైమ్స్ ప్రెస్ చేస్తే 3700 వస్తుంది. నెక్స్ట్ 10,000 రావాలంటే ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేసేయండి. 100 ఉంటుంది. సో 100 టైమ్స్ ప్రెస్ చేయాలి. 53,000 రావాలి. సో 53,000 ఇక్కడ రాసుకుందాం. ఇందులో 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 530 టైమ్స్ 100 బటన్ని ప్రెస్ చేస్తే 53,000 వస్తుంది. నెక్స్ట్ 90,000 రావాలి. సో ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 900 ఉంటుంది. 900 టైమ్స్ ప్రెస్ చేయాలి +100 బటన్ని. నెక్స్ట్ 97,600, ఈ 2 జీరోస్ని క్యాన్సిల్ చేస్తే 976 వస్తుంది. 976 టైమ్స్. నెక్స్ట్ 1,00,000 రావాలంటే ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 1000 ఉంటుంది. 1000 టైమ్స్ +100 బటన్ని ప్రెస్ చేస్తే 1,00,000 వస్తుంది. నెక్స్ట్ 582 టైమ్స్ 100 బటన్ని ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది అంటే ×100 అనమాట. 2 జీరోస్ని మనం ఇక్కడ కలుపుతాము. నెక్స్ట్ హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10,000? 10,000 రావాలంటే ఎన్ని హండ్రెడ్స్ ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఇది 10,000 హండ్రెడ్స్ రావాలి. 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్. ఈ 2 జీరోస్ కొట్టేయండి, ఎంత మిగులుతుంది? 100. సో 100 హండ్రెడ్స్ నోట్లు కనుక ఉన్నట్లయితే మనకి 10,000 వస్తుంది. నెక్స్ట్ హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1,00,000? ముందు 1,00,000 రాసుకోండి. అంటే ఇవి మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కూడా గుర్తుండాలి. ఇవి మనకి బట్టి పడితే వచ్చేవి కావు. సో ఇలా లాజిక్గా గుర్తుంచుకోండి. మనకి 1,00,000 అవ్వాలి. ఏమున్నాయి? 100 నోట్స్ ఉన్నాయి. హౌ మెనీ హండ్రెడ్స్ అన్నాడు. 100 రూపీ నోట్స్ 1,00,000కి ఎన్ని వస్తాయి అన్నప్పుడు 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 జీరోస్ కొట్టేయండి. ఎంత మిగులుతుంది? 1000. సో 1000 100 రూపీస్ నోట్స్ కనుక ఉన్నట్లయితే 1,00,000 అవుతుంది. నెక్స్ట్ హ్యాండీ హండ్రెడ్ సేస్ దెర్ ఆర్ సమ్ నెంబర్స్ విచ్ టెడియస్ టెన్స్ అండ్ థాట్ఫుల్ థౌజండ్స్ కెనాట్ షో బట్ ఐ కెన్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ? థింక్ అండ్ ఎక్స్ప్లోర్. హ్యాండీ హండ్రెడ్స్ ఏమంటుందంటే కొన్ని నెంబర్స్ని టెడియస్ టెన్స్ కానీ లేదా థాట్ఫుల్ థౌజండ్స్ కానీ చూపించలేవు, నేను మాత్రమే చేయగలను అని అంటుంది. ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా అంటే సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. ట్రూ, బికాస్ టెడియస్ టెన్స్ కెన్ షో నంబర్స్ అప్ టు 10th ప్లేస్. ఈ టెడియస్ టెన్స్ అనేది 10th ప్లేస్ వరకు మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అండ్ సో ఆన్. ఇట్లాగా టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. థాట్ఫుల్ థౌజండ్స్ కెన్ షో నంబర్స్ అప్ టు ది 1000th ప్లేస్. అంటే 1000s, 2000, 3000 ఇలా 1000s ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మాత్రమే చూపించగలదు.
హ్యాండీ హండ్రెడ్స్ దట్ హ్యావ్ ఏ హండ్రెడ్స్ డిజిట్ ఈవెన్ వెన్ దెర్ ఈజ్ నో థౌజండ్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. సపోజ్ 350 అనే నెంబర్ని కనుక తీసుకున్నట్లయితే ఇందులో 3 హండ్రెడ్స్ ఉన్నాయి, అలాగే 5 టెన్స్ ఉన్నాయి, వన్స్ లేవు ఇంక ఇందులో. అదే టెన్స్ ఒక్కటే ఈ నెంబర్ని మనకి చూపించలేవు, టెన్స్ ఎలోన్. నెక్స్ట్ థౌజండ్స్ ఆర్ నాట్ నీడ్ బికాస్ ది నెంబర్ లెస్ దాన్ 1000. 350 అనేది 1000 కంటే తక్కువ కదా. సో therefore handy hundreds can show this number but tedious tens and thoughtful thousands alone cannot. ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాము. 345 ఇందులో 3 హండ్రెడ్స్ ఉన్నాయి, 4 టెన్స్ ఉన్నాయి, 5 వన్స్ ఉన్నాయి. టెడియస్ టెన్స్ అయితే కనుక 34 టైమ్స్ టెన్స్ని చూపించాలి, 5 వన్స్ అని చూపించాలి. అలాగే 1000 కంటే ఇది చిన్నది కాబట్టి థాట్ఫుల్ థౌజండ్స్ అనేది ఈ 345ని చూపించలేదు. కాబట్టి టెన్స్తో కూడా ఏ సంఖ్యనైనా మనం చూపించవచ్చు, కాకపోతే ఎక్కువసార్లు క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఈ నెంబర్స్ అన్నింటిలోకి మనకి హ్యాండీ 100 అయితే కనుక ఈజీగా చూపించవచ్చు. ఒకవేళ థౌజండ్స్లో ఉన్న నెంబర్ అనుకోండి 5370 అని కనుక ఉన్నట్లయితే 53 టైమ్స్ మనం 100 బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ 5300 వస్తుంది. కాబట్టి 100 బటన్ తోటి మనం థౌజండ్స్ నెంబర్ని చూపించవచ్చు, హండ్రెడ్స్లో ఉన్న నెంబర్స్ని కూడా చూపించవచ్చు. కాబట్టి హ్యాండీ హండ్రెడ్స్ చెప్పింది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ది థాట్ఫుల్ థౌజండ్స్. నేమ్స్ చూసారా ఎలా ఉన్నాయో? థౌజండ్స్ టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ థాట్ఫుల్ అని ఇచ్చారు. 100 హెచ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యాండీ హండ్రెడ్స్ అన్నారు. నెక్స్ట్ టెన్స్ అనేది టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి టెడియస్ టెన్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. థాట్ఫుల్ థౌజండ్స్ ఓన్లీ హ్యాజ్ ఏ +1000 బటన్. ఇది ఒక క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది, దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే 1000 పెరుగుతుంది అనమాట, +1000 అవుతుంది. సో హౌ మెనీ టైమ్స్ షుడ్ ఇట్ బి ప్రెస్డ్ టు షో? 3000 రావాలి అంటే 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ 3000 అని కనిపిస్తుంది స్క్రీన్ మీద. 10,000 రావాలంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అంటే 10 టైమ్స్. ఎలా తెలుస్తుంది అంటే 1000లో మనకి 3 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుంది? 10 మిగులుతుంది. సో 10 టైమ్స్. 53,000 అన్నారు. 53,000 అన్నప్పుడు మనం ఇలా రాస్తాము. సో 1000లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 జీరోస్ని క్యాన్సిల్ చేస్తే 53 ఉంటుంది. కాబట్టి 53 టైమ్స్ కనుక ఆ బటన్ని మనం క్లిక్ చేస్తే కనుక 53,000 వస్తుంది. నెక్స్ట్ 90,000కి 90 టైమ్స్. నెక్స్ట్ 1 lakh. 1 lakh అంటే మనకు మొత్తం 5 జీరోస్ ఉంటాయి. ఇందులో 3 జీరోస్ని క్యాన్సిల్ చేస్తే 100 మిగులుతుంది. సో 100 టైమ్స్. సో ఇవి బట్టి పట్టకుండా ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 153 టైమ్స్ అంట. ఇక్కడ చూడండి అన్నిటికీ 90 టైమ్స్ 100 టైమ్స్ అన్నప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? ఇంకా ఎక్స్ట్రా 3 జీరోస్ ఉన్నాయి. సో 153 టైమ్స్ అంటే 153 రాసి ఇంకో 3 జీరోస్ కనుక ఉంచినట్లయితే 1,53,000 వస్తుంది. 153 టైమ్స్ +1000 అని మనం క్లిక్ చేసినప్పుడు. నెక్స్ట్ హౌ మెనీ థౌజండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 lakh? 1 lakh అవ్వాలి అంటే ముందు 1 lakh ఎంతో రాసుకోండి. ఇది 1 lakh. ఎన్ని థౌజండ్స్ కావాలి అన్నప్పుడు 1000లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 జీరోస్ని కొట్టేస్తే ఎంత మిగులుతుంది? 100 మిగులుతుంది. సో 100,000 కనుక ఉన్నట్లయితే అది 1 lakh అవుతుంది అనమాట. ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేరు చూడండి ఇంకా బాగుంది, చిట్టి అంట. ఈ చిట్టీలో మనకి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. చిట్టి అనేది సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని పేరు క్రియేటివ్ చిట్టి అన్నాడు. క్రియేటివ్ అంటే రకరకాలుగా ఒకేదాన్ని డిఫరెంట్ టైప్స్లో కనుక ఎక్స్ప్రెస్ చేసేదాన్ని క్రియేటివ్నెస్ అంటాము. సో క్రియేటివ్ చిట్టి అంట దీని పేరు. దీంట్లో అన్ని బటన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో టెడియస్ టెన్స్లో +10 అనే బటన్ ఉంది, హ్యాండీ హండ్రెడ్స్లో +100 బటన్ ఉంది, థాట్ఫుల్ థౌజండ్లో +1000 బటన్ ఉంది. సో ఇక్కడ క్రియేటివ్ చిట్టీలో +1 +10 +100 +1000 +10,000 +1 lakh +10 lakh ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. క్రియేటివ్ చిట్టి ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాల్కులేటర్. ఇట్ హ్యాస్ ది ఫాలోయింగ్ బటన్స్: +1 +10 +100 +1000 +10,000 +lakh +10 lakhs. ఇట్ ఆల్వేస్ హ్యాస్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇది ఒకదాన్నే మల్టిపుల్స్ వేస్లో చేస్తుందంట క్యాల్కులేషన్ని. హౌ సో? యూ మైట్ ఆస్క్ టు గెట్ ది నెంబర్ 321. 321 కావాలి అంటే ఇది 32 టైమ్స్ 10 బటన్ని ప్రెస్ చేస్తుంది. సో ఇట్ ప్రెస్ +10 32 టైమ్స్ అండ్ +1 వన్స్, అప్పుడు 321 వస్తుంది. విల్ ఇట్ గెట్ 321 ఆల్టర్నేటివ్లీ ఇట్ కెన్ ప్రెస్ +100 2 టైమ్స్
100ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 200 వస్తుంది. నెక్స్ట్ 10ని 12 టైమ్స్ ప్రెస్ చేస్తే 120 వస్తుంది. 1ని 1 టైం ప్రెస్ చేస్తే 1 వస్తుంది. మొత్తం అప్పుడు 321 అవుతుంది. అయితే నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 ఆఫ్ ది మెనీ డిఫరెంట్ వేస్ టు గెట్ 5072 రావాలి అంటే క్రియేటివ్ చిట్టి ఎలా చేసిందో ఇక్కడ మనకు ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు. ఫస్ట్ 100 బటన్స్ని 50 టైమ్స్ క్లిక్ చేసింది. అప్పుడు 50 × 100 5000 అవుతుంది. నెక్స్ట్ 10 బటన్ని 7 టైమ్స్ క్లిక్ చేసింది. అప్పుడు 70 అవుతుంది. నెక్స్ట్ 1 బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేసింది. అప్పుడు 2 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 5072 వస్తుంది. అలా కాకుండా 1000 బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 3000 అవుతుంది. మనకి ఇంకో 2000 కావాలి కాబట్టి 100 బటన్ని 20 టైమ్స్ ప్రెస్ చేసింది. సో అప్పుడు ఇక్కడ మొత్తం 5000 అవుతుంది. నెక్స్ట్ 1 బటన్ని 72 టైమ్స్ ప్రెస్ చేసింది అనమాట. ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే మనకి మనీ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలన్నమాట. మీ దగ్గర 5072 రూపీస్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర సేమ్ ఉన్నాయన్నమాట. ఏ అనే పర్సన్ దగ్గర 5072 ఉన్నాయి, బి అనే పర్సన్ దగ్గర కూడా 5072 రూపీస్ ఉన్నాయి అనుకుందాము. ఏ అనే పర్సన్ దగ్గర 100 రూపీస్ నోట్స్ 50 ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ 7 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయి. అదే బి అనే పర్సన్స్ దగ్గర 1000 రూపాయల నోట్లు 3 ఉన్నాయి, అలానే 100 నోట్స్ 20 ఉన్నాయి, కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి 72 కాయిన్స్. ఎలా చూసుకున్నా టోటల్ అదే అవుతుంది, కాకపోతే డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇలా మనం డిఫరెంట్గా రాయాలి. ఫైండ్ ఏ డిఫరెంట్ వే టు గెట్ 5072 అండ్ రైట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది సేమ్. అదేవిధంగా ఈ 2 డిఫరెంట్ వేస్ కాకుండా ఇంకొక వేలో ఎలా అయినా రాయొచ్చా అనేది అడుగుతున్నారు. 5072ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చో చూద్దాము. ఇవి రెండు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో ఇవి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనీ అనుకున్నట్లయితే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది 100 రూపీస్ నోట్స్ 50, 10 రూపీస్ నోట్స్ 7, 1 రూపీ కాయిన్స్ 2, ఇవన్నీ కలిపితే 5072. అలా కాకుండా ఇంకొక పర్సన్ దగ్గర 1000 రూపీస్ నోట్స్ 3 ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ 20 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 72 ఉన్నాయి. అలా కాకుండా ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే 1000 రూపీస్ నోట్స్ 5 కనుక ఉన్నట్లయితే 5000 అవుతుంది, ఇంకా 100s అవసరం లేదు. నెక్స్ట్ 10 రూపీస్ కాయిన్స్ 7 కనుక ఉన్నట్లయితే 70 అవుతుంది, 1 రూపీ కాయిన్స్ 2 ఉన్నట్లయితే సరిపోతుంది. ఇది ఇంకొక వే అనమాట. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫర్ ఈచ్ నెంబర్ గివెన్ బిలో రైట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ వేస్ టు అబ్టైన్ ది నెంబర్ త్రూ బటన్ క్లిక్స్. థింక్ లైక్ చిట్టి అండ్ బీ క్రియేటివ్. క్రియేటివ్ చిట్టి లాగే ఆలోచించి ప్రతి నెంబర్ని కూడా 2 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మొత్తం మనకి 5 నెంబర్స్ ఇచ్చారు. 8300, 40629, 56354, 66666, 3,67,813. ఇవన్నీ కూడా 2 డిఫరెంట్ వేస్లో క్రియేటివ్ చిట్టీలాగా ఆలోచించి క్లిక్స్ రాయాలన్నమాట. సో మనం ఇది లెక్కలా కాకుండా మనీలాగా ఆలోచించినట్లయితే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని 2 వేస్లో రాసేటప్పుడు ఫస్ట్ పర్సన్ దగ్గర మొత్తం 100 రూపీస్ నోట్సే ఉన్నాయి అనుకుందాం. 83 × 100 అప్పుడు 8300 అవుతుంది. అంటే +100 బటన్స్ని 83 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే 8300 వస్తుంది. లేదా సెకండ్ పర్సన్ దగ్గర 1000 రూపీస్ నోట్స్ 8 ఉన్నాయి అనుకుందాం. సో 8 క్లిక్స్ +1000 బటన్ని 8 క్లిక్స్ కనుక చేసినట్లయితే 8000 వస్తుంది. నెక్స్ట్ 100 బటన్ని 3 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 300 వస్తుంది. మొత్తం 8300. ఇలా 2 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ 40,629. ఈ మనీ కావాలి అంటే ఒక పర్సన్ దగ్గర ఎలా ఉన్నాయి, సెకండ్ పర్సన్ దగ్గర ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి 1000 రూపీస్ నోట్స్ తెలుసు, 10,000 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి అనుకున్నట్లయితే 10,000 రూపీస్ నోట్స్ 4 కనుక ఉన్నట్లయితే 40,000 అవుతుంది. అంటే +10,000 బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి 40,000 వస్తుంది. నెక్స్ట్ థౌజండ్స్ లేవు ఇక్కడ. 100 +100 బటన్ని 6 టైమ్స్ కనుక ప్రెస్ చేస్తే 600 ఉంటుంది. నెక్స్ట్ +10 బటన్ని 2 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 20 వస్తుంది. నెక్స్ట్ +1 బటన్ని 9 టైమ్స్ కనుక ప్రెస్ చేస్తే 9 రూపీస్ కూడా వచ్చేస్తాయి. ఇవి ఫస్ట్ పర్సన్ దగ్గర ఉన్నాయి అనుకుందాం.
నెక్స్ట్ సెకండ్ పర్సన్ దగ్గర 1000 రూపీస్ నోట్స్ 40 ఉన్నాయి అనుకుందాం. 1000 రూపీస్ నోట్స్ 40, ఇక్కడ కూడా 40,000 అయింది. నెక్స్ట్ 100 రూపీస్ నోట్స్ 6 ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ మనకి టెన్స్ లేవు, ఓన్లీ 1 రూపీ కాయిన్స్ 29 కనుక ఉన్నట్లయితే ఇది మొత్తం కలిపితే 40,629 అవుతుంది. అయితే ఇక్కడ 1 రూపీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సార్లు క్లిక్ చేయాల్సి వస్తుంది +1 బటన్ని. నెక్స్ట్ 56,354 ఈ మనీ ఉండాలి అంటే ఏవే నోట్లు మన దగ్గర ఉండాలి. ఫస్ట్ మనకి 10,000 నోట్స్ 5 ఉన్నాయి అనుకుందాం. అంటే +10,000 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేస్తే కనుక 5,000 వస్తుంది. నెక్స్ట్ 63 అంటే 100 బటన్స్ని నేను 63 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 6,300 వచ్చేస్తాయి. నెక్స్ట్ 1 రూపీ +1 కాయిన్ని బటన్ని 54 టైమ్స్ కనుక ప్రెస్ చేస్తే 54 రూపీస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక వేలో ఎలానో చూద్దాము. +1000 బటన్ని 56 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 56,000 వచ్చేస్తాయి. నెక్స్ట్ 100 బటన్ని 3 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 300 వచ్చేస్తాయి. నెక్స్ట్ 10 బటన్ని 5 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే 50 వచ్చేస్తుంది. +1 బటన్ని 4 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 4 రూపీస్ కూడా వచ్చేస్తాయి. ఇది సెకండ్ వే. నెక్స్ట్ 66,666 ఫస్ట్ పర్సన్ దగ్గర ఎలా చేస్తాడో చూద్దాము. ఇతను 10,000 బటన్ని 6 టైమ్స్ క్లిక్ చేశాడు అనుకుందాం. సో 60,000 వచ్చేస్తాయి. నెక్స్ట్ 1000 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేశాడు అనుకుందాం. సో 6,000 వచ్చేస్తాయి. నెక్స్ట్ 100 బటన్ని 6 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 600 వస్తుంది. నెక్స్ట్ +1 బటన్ని 66 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 66 వచ్చేస్తుంది. మొత్తం 60,000, ఇక్కడ ఒక 6,000, 66,000, ఇది 600, అలానే ఇది 66. ఇంకొక వే చూద్దాం. ఈసారి 1000 నోట్స్ 1000 +1000 బటన్ని 60 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 60,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ 100 బటన్ని 6 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 600 వస్తుంది. +10 బటన్ని 60 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 600 వస్తుంది. నెక్స్ట్ వన్స్ బటన్ని 66 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒక 60,000 వచ్చింది, ఇక్కడ ఒక 600 వచ్చింది. మొత్తం మనకి 6,000 రావాలి కాబట్టి +100 బటన్ని కూడా 60 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక 6,000 వస్తుంది. 60,000, 6,000, 66,000. నెక్స్ట్ ఇక్కడ 600 వస్తుంది. నెక్స్ట్ 66 × 1 అంటే 66. ఇది సెకండ్ వే. నెక్స్ట్ ప్రాబ్లం 3,67,813. దీన్ని 2 వేస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ 1 lakh బటన్ని 3 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 1 lakh అంటే మొత్తం 5 zeros ఉంటాయి. ఇంటూ 3 ప్లస్ 10,000 +10,000 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 60,000 అంటే ఇది వచ్చేసింది. నెక్స్ట్ 1000 బటన్ని 7 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 7,000 వస్తుంది. ప్లస్ 100 బటన్ని 8 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 800 వచ్చేస్తుంది. +1 బటన్ని 13 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే +13 కూడా వచ్చేస్తుంది. 3,60,000, 67,000 ఈ రెండు కలిపి 813. నెక్స్ట్ సెకండ్ వే. ఈసారి 10,000 బటన్ని 36 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 10,000 3,60,000 వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 7,183 టైమ్స్ 1 బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇది వచ్చేస్తుంది. అంటే క్లిక్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ 36 క్లిక్స్, ఇక్కడ మొత్తం 7,813 క్లిక్స్. నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో సిస్టమాటిక్ సిప్పి గురించి నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 1.3లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము.